సత్సంగం చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి ప్రకరణం జాగ్రత్తగా వినండి, చాలా లోతుగా వస్తుంటది. స్వయం తద్ అంతఃకరణేన గృహ్యతే. స్వయం తత్ అంతఃకరణేన గృహ్యతే. ఈ విషయం మీద ఉంటది. స్వయం అంటే ఆత్మ, తత్ అంతఃకరణేన, అంతఃకరణము ద్వారా గృహ్యతే, గ్రహించబడుతుంది స్పందన. ఇవాళటి ప్రకరణం ఆత్మ సాక్షాత్కారం గురించి వస్తుంది. ఎందుకంటే పరమాత్మ సాక్షాత్కారం చేసేటువంటిది ఆత్మనే, కాబట్టి ఆత్మ సాక్షాత్కారం గురించి వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే ప్రశ్నించండి. అర్థమైతే పరమాత్మ తత్వం ఇంకా తొందరగా అర్థమవుతుంటది, అంతుపడుతుంటది, మన జీవితం సార్థకం అవుతుంటది. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ అంటే అత సాతత్య గమనే, నిరంతరంగా గతిమానం చేసేటువంటిది, ఒక దగ్గర స్థిరముగా ఉండనటువంటిది. పరమాత్మ ఆత్మను ఎలా చూపిస్తున్నాడంటే ప్రకృతి సంయోగంలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ప్రకృతి హద్దులలో ఇమిడి ఉన్నటువంటి దానిని హద్దులతో జత చేయడం, ఇది అభిప్రాయం. ఇందాక రాజమణమ్మ గారు చాలా లోతుగా పట్టుకున్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందు గురించి ఈ విషయం చెప్పడం జరుగుతుంది. జేబులో వస్తువును పెట్టడం, పెన్ను కావచ్చు, డబ్బు కావచ్చు, తాళం చేయి కావచ్చు, చేతి రుమాలు కావచ్చు. సంచిలో వస్తువు పెట్టడం జరుగుతుంది, సంచిలో కూరగాయలు పెట్టడం జరుగుతుంది, సంచిలో బియ్యం పోయడం జరుగుతుంది, పాత్రలో వంట చేయడం జరుగుతుంది. దీని అభిప్రాయం ఏమిటి? జేబు ఒక కొలతలతో, హద్దులతో తయారు చేయబడినటువంటి, హద్దులు కలిగినటువంటిది ప్రకృతి. ఆ హద్దులతో సీమితమైనటువంటి దాంట్లో ఇంకొక వస్తువు పెట్టడం, అది కూడా హద్దులతో ఉన్నటువంటిది, పరిమితులతో ఉన్నటువంటిది. పెన్ను, దానికి ఒక ఆకారం, అంటే హద్దులతో ఇమిడి ఉన్నది. తాళం చేయి, దానికి ఒక ఆకృతి, దానికి ఒక హద్దులు. ఆకృతియే హద్దులు. మనకొక ఇల్లు, మన ఇల్లు అంటే 4 గోడలు, ఒక హద్దు. మన శరీరం, మనం లావుగా, సన్నగా, పొడువుగా, పొట్టిగా, కుంటిగా, గుడ్డి, మనది ఇది ఒక హద్దు, మన శరీరం ఒక హద్దు. మనము వంకర టింకర, పొడవుగా, పొట్టిగా, మనం ఉన్న కొలతలను బట్టి మనకు వస్త్రాలు కుట్టే దర్జీ మన శరీరాకృతి కొలతలను బట్టి కుడతాడా, లేదంటే తనకు నచ్చినట్టుగా కుడతాడా? కొలతలను బట్టి. భగవంతుడు ఈ ప్రకృతిలో జీవాత్మను ఇమిడ్చింది ఈ విధంగా. సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతికి హద్దులు లేవు, అది కనబడదు. హద్దులు లేవు, అది కనబడదు. కానీ ఈ ప్రకృతి వెలువరిచేటువంటి వికృతికి హద్దులు ఉన్నాయి. మహత్తత్వానికి, అహంకారానికి, బుద్ధితత్వానికి, తన్మాత్రలకు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, సూక్ష్మభూతాలకు, స్థూల భూతాలకు, మనస్సుకు, ఆత్మ వరకు అన్ని హద్దులతో ఉన్నటువంటి హద్దులు అర్థమవుతున్నాయా? ప్రాణాయామం తర్వాత చేయండి, వరలక్ష్మమ్మ గారు ముందు చూడండి. హద్దులు అర్థం చేసుకోవాలి. హద్దులు అంటే ఒక పరిమితులు, పరిమాణం, ఒక కొలమానం.
ఈ ఈ హద్దులలో ఇమిడే వస్తువునే ఇప్పుడు హిందీలో ఒక సామెత ఉందంటే ఊంట్కే ముఖమే జీరా, ఊంట్మే ముఖమే జీరా అంటే ఒంటె నోట్లో జీలకర్ర గింజ అనేటువంటి, అంటే చాలా తక్కువ, చాలా చిన్నది, చాలా సూక్ష్మమైనటువంటిది. అదే మాత్రం ఒంటె నోట్లో జీలకర్ర గింజ పడితే అది ఏ మూలకు పోతుంది ఎవరికి అనే అభిప్రాయం. అంటే ఒంటె నోరు ఒక సీమితమైనటువంటి దాంట్లోనే ఉంది, ఒక హద్దులతోటే ఉంది. జీలకర్ర గింజకు కూడా ఒక పరిమితి, ఒక ఆకారం, ఒక రూపం, ఒక హద్దులతోటే ఉంది. శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా? తర్వాత రాయండి, చూడండి. అందుకని ఈ ప్రకృతి సంయోగంలో జీవాత్మ హద్దులు ఏంటంటే అల్పజ్ఞత్వం. ఎప్పటికీ ఒక దాంట్లో స్థిరంగా ఉండదు, ఎప్పటికీ సుఖంలో స్థిరంగా ఉండదు, ఎప్పటికీ దుఃఖంలో స్థిరంగా ఉండదు. అందుకే భగవంతుడు ప్రకృతి సంయోగంలో చీకటి తర్వాత వెలుతురు, తర్వాత చీకటి, ఈ చీకటిలోకి వెలుతురులోకి మనల్ని తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఈ జీవాత్మ ఈ చీకటి వెలుతురుల వలనే అల్పజ్ఞత్వం, ఈ బంధనంలోకి వస్తే, దేహ జన్మల బంధనంలోకి వస్తే స్వర్గానికి వెళ్ళాలని, స్వర్గానికి వెళితే మళ్ళీ ఇక్కడికి రావాలని, అక్కడికి పోతే ఇక్కడికి రావాలని, ఇక్కడికి వస్తే అక్కడికి రావాలని. ఇది ఈ జీవాత్మ యొక్క హద్దులు. అంటే అల్పజ్ఞత్వం, తృప్తి లేని తత్వం, అసంతృప్తిమయం. పట్టుకుంటున్నారా అమ్మగారు? జీవాత్మది అల్పజ్ఞత్వం. ఈ అల్పజ్ఞత్వాన్ని హద్దులతో కూడినటువంటి ప్రకృతి సంయోగంలో చేసి భగవంతుడు చూపిస్తున్నాడు. ప్రకృతి సంయోగంలో అమ్మ ఒడిలో ప్రకృతి, అమ్మ గర్భంలో ఇమిడించుకునేటట్టుగా ఆ పిండాన్ని ఎదిగింపజేసి ఇక గర్భం నుంచి ఇక ఇమిడలేని స్థితిలో శిశువుగా జన్మింపజేయడం. ఇది జన్మ, గర్భంలోకి బయటకు రావడం. ఇక ఇప్పుడు మన ప్రకరణంలో పడుకోవడం ఏంటి, లేవడం ఏంటి? పడుకున్నది ఎవరు, లేస్తున్నది ఎవరు? కళ్ళు మూసుకుంటున్నది ఎవరు, తెరుస్తున్నది ఎవరు? చూస్తున్నది ఎవరు, తింటున్నది ఎవరు, పెట్టుమంటున్నది ఎవరు, చాలు అంటున్నది ఎవరు, నన్ను కొట్టొద్దంటున్నది ఎవరు, ఈడ్చి కొడతానని చెప్పేసి చెప్తున్నది ఎవరు? అర్థమవుతుందా? అన్నిటికీ కారణం ఆత్మ. పడుకొని కలగంటున్నప్పుడు అక్కడ ఎవరు కనిపించారు? మన చుట్టాలు, మన నాన్న కనిపించాడని, లేదంటే అమ్మ కనిపించిందని, లేదంటే తప్పిపోయిన కొడుకు కనిపించిందని, లేదంటే కలగని సంతానం పుట్టారని. ఈ సంతానాన్ని చూసేది, సంపదను చూసేది, ఆత్మీయులను చూసేది ఎవరు? అది కాదు. నాకు ఇలా కళ వచ్చిందని చెప్తున్నది ఎవరు? थोड़ा रुकिए, सुनिए पहले. కళ, నాకు ఇలా కళ పడ్డదని చెప్తున్నది ఎవరు? ఆ కళను చూసింది ఎవరు? ఇది రహస్యం. ఇవాళ రహస్యం ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది. కళపడ్డదని చెప్పి అమ్మ చెప్తుంది, నాన్న చెప్తున్నాడు, కానీ ఆ కళ చూసింది ఎవరు? స్త్రీ చూసిందా, పురుషుడు చూసిందా? స్త్రీతత్వం చూసిందా, పురుషతత్వం చూసిందా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. అమ్మగారు ఆత్మతత్వం, ఆత్మ చూసింది. స్త్రీ కళ్ళతోటి, పురుష కళ్ళతోటి, స్త్రీ వస్త్రాలతోటి, పురుష వస్త్రాలతోటి, స్త్రీ దేహం, పురుష దేహం లేదు అక్కడ. అక్కడ ఏంటంటే టీవీలో సీరియల్ వస్తుంది, మనం కూర్చుండి చూస్తున్నాం. ఎవరు చూస్తున్నారు? ఆత్మ చూస్తుంది. కళ్ళలోంచి అద్దాలు పెట్టుకున్నారు, అద్దాలలోంచి ఎవరు చూస్తున్నారు? అదే ఆత్మ. ఇది 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 పట్టుకోవాలి. ఒంట్లోకి సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఇది అన్నం ఎక్కువైనా, గ్యాస్ తోటి ఇబ్బంది పడుతున్నా, మలమూత్ర ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నా, ముక్కు దిబ్బడితో ఇబ్బంది పడుతున్నా, ఆనందంతో ఉప్పొంగిపోతున్నా, ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇది ఆత్మ. ఇది చెప్పగలగాలి. ఇవి చూసేటప్పుడు, కొట్టేటప్పుడు, దెబ్బలు పడేటప్పుడు,
కొట్టేది ఎవరు కొడుతున్నారు? స్త్రీత్వం కొడుతుందా, పురుషత్వం కొడుతుందా? దెబ్బలు పడేవారు స్త్రీత్వం పడుతుందా, పురుషత్వం పడుతుందా? ఇవేవి లేవు అక్కడ. అర్థమవుతుందా? ఇవేవి లేవు. అందుకని అంత ఆత్మ సాక్షాత్కారం, ఈ అనుభూతి పొందేటువంటి, ఇప్పుడు ఆ సూది ఇచ్చేటప్పుడు ముళ్ళు గుచ్చుకునేటప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, కుట్లు వేసేటప్పుడు ఆ బాధపడేది ఎవరు? జరిగేదంతా శరీరం మీద, అనుభవించేది ఆత్మ. పెట్టుమనేది ఎవరు? అన్నం తినేటప్పుడు, తినడానికి వెళ్ళినప్పుడు పెట్టుమనేది ఎవరు? చాలు అనేది ఎవరు? ఎలా పెట్టనేది నేనే, చాలు అనేది నేనే. ఇప్పుడు అమ్మగారు ఇక్కడ పట్టుకున్నారు, కంచంలో పెట్టుమనేది చాలు అనేది ఆత్మనే. కానీ కంచంలోంచి తీసి నోట్లో పెట్టేది ఎవరు? ఎవరి నోట్లో పెడుతున్నారు? ఎవరు పెడుతున్నారు? ఎవరికి చాలు? బయట నుంచి నేనే పెడుతున్నాను, లోనికి చాలని నేను మళ్ళీ నేనే చెప్తున్నాను. చాలని అమ్మగారు పట్టుకుంటున్నారు కానీ తొందరపడుతున్నారు. వరలక్ష్మి గారు ఇక్కడ ఈ తొందరపడేది కాదు. కొద్దిగా అర్థం కాకపోతే కొంచెం శ్వాస లోపలికి తీసుకు ఆపండి. నిగ్రహ శక్తి వస్తుంది, వేరే వైపు వెళ్ళదు. అప్పుడు లోతుగా అర్థమవుతుంది. కంచంలో పెట్టుమన్నది ఎవరు? కంచంలోంచి తీసి ఇంకొక చోట పెడుతున్నారు ఎవరు? ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నేను స్నానం చేస్తున్నానని లోపలికి వెళ్ళింది ఎవరు? అక్కడ బకెట్లో నుంచి, మగ్గులోంచి నీళ్లు తీసి ఇంకొకరి మీద పోస్తున్నారు. ఎవరు పోస్తున్నారు? ఎవరి మీద పోస్తున్నారు? ఇదే. అందుకే తొందరపడద్దు. చాలా గమనించండి. మగ్గులోంచి నీళ్లు తీసి ఎవరు పోస్తున్నారు? ఎవరి మీద పోస్తున్నారు? మళ్ళీ బయటకు రండి. నాకు ఆకలేస్తుంది అన్నది ఎవరు? పెట్టుమన్నది ఎవరు? ఆ పెట్టిన దాంట్లోంచి తీసి ఇంకొక దాంట్లో పెడుతున్నారు. వేరే వాళ్ళనేమో తన కంచంలో పెట్టమన్నారు, తన కంచంలో పెట్టింది తీసుకెళ్లి ఇంకొకరు దాంట్లో పెడుతున్నారు. ఇక్కడ ఇద్దరు పెడుతున్నారు. అర్థమవుతుందా? శ్యామలే దిక్కులు చూడదు. ఆత్మ కంచంలో పెడుతుంది, ఇప్పుడు కంచంలో తీసుకొని నోట్లో వేస్తుంది ఆత్మ. మళ్ళీ అలా భాష. అమ్మగారు తొందరపడుతున్నారు, పట్టుకుంటున్నారు కానీ తొందరపడుతున్నారు. కంచంలో పెట్టమన్నది అమ్మను, భార్యను, కూతురును, ఎవరుంటే వారితోటి పెట్టమని అడుగుతున్నారు. వాళ్ళు కంచంలో పెడుతున్నారు. నాకు చాలు అని అంటున్నారు. పెట్టిన తర్వాత ఆ కంచంలో పెట్టింది తీసి ఇంకొక దాంట్లో పెడుతున్నారు. రెండు ఆత్మలు ఆచార్య. పెట్టమనేది ఆత్మ, శరీరం ద్వారా ఆత్మ. రాజమణమ్మ గారు మీరు తొందరపడుతున్నారు, మీరు పట్టుకోవట్లేదు. ఇప్పుడు కంచంలో పెట్టేటప్పుడు అన్నం వడ్డిస్తున్నారు, కూరగాయ వడ్డిస్తున్నారు. వాళ్ళు వడ్డించినప్పుడు మనం చాలు అన్నం, వాళ్ళు ఊరుకున్నారు. కానీ ఆ పెట్టిన దాన్ని తీసి ఇంకొక దాంట్లో పెడుతున్నారు. ఆత్మ శరీరం ద్వారా ఆచార్య. మళ్ళీ అది భాష. చేతి ద్వారా నోట్లో పెట్టు, శరీరం ద్వారా నోట్లో పెట్టు. మళ్ళీ అందుకే వాళ్ళకి చాలా లోతైనటువంటి రహస్యం. దేహాన్ని ఉపయోగించుకుంటుంది ఈ ఆత్మ. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటారు. ఎవరు పెట్టుకుంటున్నారు? ఎక్కడ పెట్టుకుంటున్నారు? నాది, నా ముఖానికి నేను బొట్టు పెట్టుకుంటున్నాను. ఆత్మ నా అనేది ఎవరు? ఆత్మ. నేను కాదు అంటుంది. నా శబ్దంని విప్పితే ఏమంటుంది అంటే అది సంబంధాన్ని చూపిస్తున్నది. ఇప్పుడు నిన్న ఒక ఆశ్రమంలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే మొన్న ఆవు దాయిని అమ్మగారిని తనేస్తే ఆ డాక్టర్ దగ్గర తీసుకపోతే మందులు తీసుకొస్తే ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేటప్పుడు స్వామీజీ గారి శిష్యుడు ఒక అతను చూసి స్వామీజీ గారికి సమాచారం ఇచ్చిండు. అమ్మగారిని ఇట్లా ఆవు తన్నిందట. ఏమైంది చెప్పేసి అక్కడికి వెళ్ళి స్వామీజీ ఫోన్ చేస్తే జరిగిన విషయం చెప్పారు. కూరగాయలు పంపించారు. పంపిస్తే వద్దు అని చెప్పేసి కమిటీ వాళ్ళందరూ అన్నారు. అదే అయిపోయింది. కానీ మళ్ళీ అమ్మగారు తెప్పించుకున్నారు.
ఎలా తెప్పించుకున్నారు అని అంటే ఇక మామిడి పండ్ల సాగు చెప్పి మామిడి పండ్లు తీసుకుపోలే స్వామి రావండి అని చెప్పేసి ఆ సాగుతోటి వాళ్ళు తెప్పించుకున్నారు. ఇక ఓం ప్రకాష్ అడిగాడు, మరి ఆ స్వామీజీ కూరగాయలు ఎందుకు పంపించాడు అని అంటే నాకు దెబ్బ తగిలింది కదా అని చెప్పేసి. మరి ఎవరు పంపించారంటే మా గురువు గారు పంపించారు. మా గురువు గారు అంటే ఈ ఆశ్రమంలో ఉన్న వారికి గురువు గారు కాదు, వీళ్ళు శిష్యులు గట్టిగా చేస్తున్నారనే కదా. మా అనే సంబంధం ఈ ప్రకరణానికి చూడండి. నా నుదుటికి నేను బొట్టు పెట్టుకున్నాను, నా తల దువ్వుకుంటున్నాను, నా అనే సంబంధం ఎట్లున్నదో మా గురువు గారు, మా అమ్మ, మా నాన్న. శ్యామలయ్య గారు అర్థం కావట్లేదా? అంటే మీరు వేరు నేను వేరు, మా గురువు గారు అన్నప్పుడు మీకు మాకు సంబంధం లేదన్నట్టు. బాలరాజు గారు అర్థమవుతుందా? శబ్ద వ్యత్యాసం. మాదొక వర్గం అన్నట్లు అందుకే నా నోట్లో రాజమణమ్మ గారు, నా నోట్లో అది ముఖానికి నా ముఖానికి బొట్టు పెట్టుకుంటున్నాను, నా తల దువ్వుకుంటున్నాను, నా నోట్లో పెట్టుకుంటున్నాను. నా అంటే నేను అనిపిస్తుంది ఆచార్య. నా అంటే నేను అనేది అమ్మగారు, నా అంటే నేను కాదు. మీద భాష షష్ఠి విభక్తి సంబంధం. నేను వేరు నాది వేరు. ఈ ఇళ్ళ వరిది నా ఇల్లు, ఈ కళ్ళద్దాల వరి నావి, నా నా నా. ఇప్పుడు ఆ అమ్మ దాయనగా స్పష్టంగా చెప్తుంది మా గురువు గారు అంటే మీకు కాదు అన్నట్టే కదా. అవునా? అగో అది ఇక్కడ నా అంటే ఏంటంటే నాకు సంబంధించింది కానీ నేను కాదు. అందుకే జాగ్రత్త వినాలి. శబ్దం ఒకటే అక్షరం ఉంటుంది, శబ్దానికి వ్యత్యాసం ఉంటుంటది. అక్కడే మనం దారి తప్పుతాం అన్నమాట. అందుకే దేవుడు కూడా దారి పోయేటప్పుడు ఏంటంటే ఒకటే దారి వస్తుంటది ఇలా విడిపోతుంటది. ఇటు పోవాలా అది మన వివేకం మీద ఆధారపడి ఉంటది. అగో అక్కడ ఆ సంబంధాన్ని చూపెట్టేటువంటిదే నా, మా, కా, కి, కే. అందుకని నా నోట్లో ఇంతవరకేమో కంచంలో నేను పెట్టుకోలేను కాబట్టి ఒక్కొక్కసారి అయితే ఏమంటారంటే నేను పనిలో ఉన్నాను మీరు పెట్టుకోండి. అన్నం పెట్టుకొని ఎవరు నన్ను అడిగితేనంటే మేము పనిలో ఉన్నాం మీరు పెట్టుకోండి. అర్థమైంది అమ్మగారు? మీరు అనలేదు ఎవరిని, మిమ్మల్ని ఎవరు అనలేదా? అన్నారా సార్? ఎలాంటి వాళ్ళు దొరికారు, ఒక్కరు సరిగా స్పందించలేదు. అంటే ఏం అర్థమైతలేదు. అంటే ఇప్పుడు మీరే పెట్టుకోండి. అప్పుడు ఎవరినైతే అన్నం పెట్టమని అన్నామో మేము పనిలో ఉన్నాం మీరే పెట్టుకోండి. ఇప్పుడు ఒక కథ చెప్తా చూడండి మనోరంజనంగా. ఇద్దరు భార్యలు, ఇద్దరు ప్రేమ. అతనికి ఇద్దరంటే ప్రేమ, ఇద్దరికి అతను ప్రేమ. కానీ అతనికి ఉన్న బలహీనత ఏంటంటే అతను ఇంట్లోంచి బయటకు పోయేటప్పుడు, ఆఫీస్కి పోయేటప్పుడు భార్య చేత బొట్టు పెట్టించుకోవాలి. ఆ రోజు సంయోగం ఏంటంటే రాత్రే అది ఇద్దరు గోరింటాకు పెట్టుకున్నారు. ఇప్పుడు అతను బొట్టు పెట్టకపోతే ఆఫీస్కోడు. ఏం చేయాలి? ఏం అట్లా చూస్తారేంటిది ఆ అమ్మగారు? ఓ ఆచార్యజీ, తన నష్టంతో భర్తకు బొట్టు పెట్టింది ఆచార్యజీ. ఆమెకున్న బొట్టును పెట్టేస్తుంది. ఇప్పుడు చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు అమ్మగారు. అవునా ఆచార్యజీ? అయితే తన నుదుట బొట్టు ఉంటది కదా ఆచార్యజీ, ఆ బొట్టుతో తన భర్త నుదుట బొట్టు పెడుతుంది. తను ఇట్లా నుదుట ఆనిస్తుంది తన భర్త నుదుటకు. కుర్చీ మీద గాని సోఫా మీద కూర్చుని వెనుకకు తల పెట్టమని చెప్పేసి ఆమె వెనకలు వచ్చి తన నుదుట పెడతాడు. తెలివైన అక్కడ చెయ్యి ఓ ఆచార్య, ఇక్కడ చెయ్యి వేరే పనిలో ఉండదు. చెయ్యి అంత ఆగు నింపుకున్నది కాబట్టి మరి ఎట్లా పెట్టాలా? ఆ విధంగా నొసుగుతోటి బొట్టు పెడుతుంది. అదే మరి సమయస్ఫూర్తితోటి చాలా ఉపయోగించింది ఆమె. గోరెంటాకు కడగాల్సిన పని లేదు, భర్త ఇంట్లో ఉండాల్సిన పని లేదు, వారు ఉద్యోగానికి వారు వెళ్లాల్సిందే. మన గోరెంటాకు చేతులకు ఉన్నది, చేతులకే ఉన్నది, కానీ బొట్టు పెట్టి పంపించారు. బుద్ధి చాలా వికసించింది ఆచార్య. అందుకని
ఇక్కడ ఏంటంటే నేను స్వయంగా పెట్టుకోవడం, ఇంకొకరికి పెట్టడం, ఇంకొకరికి పెట్టడం. ఎక్కడ పెడుతున్నావు అంటే ఉమాచార్యకు ఒక చిన్న సందేహం ఇక్కడ. నేను స్వయంగా పెట్టుకోవడం అంటే తనకు తాను పెట్టుకుంటాడు, శరీరాన్ని పెడుతుండు కదా. అదే అదే ఇక్కడ విప్పి చెప్పా. రాజమణమ్మ గారికి అర్థం కానిదే ఈ నా అనే దగ్గర అర్థమైతలేదు కాబట్టి దాన్ని విప్పడానికి చేసేటువంటివే ఈ ప్రయత్నాలన్నీ. పట్టుకుంటున్నారు అమ్మగారు. ఇదేంటంటే నేను స్వయంగా పెట్టుకుంటున్నాను, నేను స్వయంగా పెట్టుకుంటున్నాను అన్నప్పుడు ఇప్పుడు నేనుని విప్పాలి. ఇది నేను ఎవరు? శరీరం నేను కాదు కదా. నేను శరీరాన్ని కాను అని అన్నప్పుడు మళ్ళీ నా వస్తుంది అక్కడ. కదా ఆచార్జీ, మళ్ళీ అమ్మగారు వరలక్ష్మి గారు ఓపిక పెట్టండి, కొంచెం ఓపిక పెట్టండి. నేను స్వయంగా పెట్టుకుంటున్నాను అన్నప్పుడు ఎదుటివారు ప్రశ్నించారు, నువ్వెక్కడ పెట్టుకుంటున్నావు? నా నుదుటికి పెట్టుకుంటున్నాను. మళ్ళీ నా వచ్చింది అక్కడ. నేను స్వయంగా పోతున్నాను. ఎక్కడ పోతున్నాను? మా ఇంటికి పోతున్నాను. మా వచ్చింది అక్కడ. నేను స్వయంగా వచ్చాను. ఎక్కడికి వచ్చావు? మా బిడ్డ దగ్గరికి వచ్చాను, మా కొడుకు దగ్గరికి వచ్చాను, మా పొలం దగ్గరికి వచ్చాను. మా వచ్చింది అక్కడ. మా నా మా నా మా ఇవి ఒకే అక్షరం శబ్దాలైనా అవి సంబంధాన్ని చూపిస్తవి. అందుకనే లోతుగా ఉంటది, పట్టుకోవాలి. ఎందుకంటే ఇది పట్టుకోగలిగితే పరమాత్మది రాబోయే బ్రహ్మదర్శనం ప్రకరణం వస్తున్నది శ్వేతాశ్వత ఉపనిషత్తులో. ఉపనిషత్ ప్రసంగంలో కీలకమైనటువంటిది ఈ బ్రహ్మదర్శనం అనేటువంటి అటువంటి ప్రకరణం వస్తున్నది. ఆచార్య, మా అంటే అందరిది, నా అంటే ఒకరిది. పాణిని మహర్షి చెప్తుంటాడు ఈ విషయంలో. ఏంటంటే అస్మదో ద్వయోశ్చ అనే సూత్రం ద్వారా చెప్తుంటాడు. ఏంటంటే ఆదర్శం, గొప్పతనం, ప్రసిద్ధి కోసము ఒకరు కూడా బహువచనంలో ప్రయోగించవచ్చు. నేను అనొచ్చు, మేము అనొచ్చు, నాది అనొచ్చు, మాది అనొచ్చు, మా నాన్న, నా నాన్న. ఓమాచార్య గౌరవార్థంగా, గౌరవార్థకంగా అట్లా ప్రయోగించవచ్చు, దాంట్లో తప్పులేదు. అందుకని ఇక్కడ చూస్తున్నది ఎవరు? చూస్తున్నది ఎవరు? మనం అంటున్నాం నేను నా కళ్ళతో స్వయంగా చూశానంట. విరజానందుడు అంటాడు నేను చూశానంటాడు. విరజానందుడికి కళ్ళు లేవు కదా. ఆవలింతలు తీయొద్దు వరలక్ష్మమ్మ గారు, ఆగమైపోతారు. ఏంటంటే విరజానందుడు చూసింది తృతీయ నేత్రం, బుద్ధి నేత్రంతో, అవగాహనతో చూశాడు, అనుభవంతో చూశాడు. కళ్ళతో చూసిన వాళ్ళు మర్చిపోతారు, కానీ బుద్ధితోటి అనుభవంతో చూసినటువంటి వాళ్ళు మర్చిపోలేరు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు దయానందుని చరిత్ర కానీ విరజానందుని చరిత్ర కానీ మీరు చదివినట్లయితే అక్కడ ఒక రహస్యం ఏంటంటే చదువుతూ ఉన్నప్పుడు అష్టాధ్యాయి అనే పుస్తకంలో ఏ పేజీలో ఏ వైపుకు ఏ సూత్రం ఉన్నది అని చెప్పేవాడు విరజానందుడు. అది చూసి దయానందుడు కానీ అతని దగ్గర చదువుకునే వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. మేము కళ్ళు ఉన్నటువంటి మేమే చూస్తున్నా కూడా మాకు తెలియకపోతున్నది. స్వామిజీ మీరు ఎలా చెప్తున్నారు? అది గ్రహణ శక్తితోటి స్వయం తదంతఃకరణేన గృహ్యతే, అంతఃకరణంతో. ఈ బ్రేల్ లిపి విన్నారా ఎప్పుడైనా? బ్రేల్ లిపి ఎవరిది? అందులో కొరకు లేని వారికి. వాళ్ళు ఏంటంటే ఈ చేతి మునివేళ్ళు ఈ ముందు భాగంతో ఇట్లా పునుకుంటా చదివేస్తారు. అది మన కళ్ళతో చదవనికి రాదు. దాన్ని బ్రెయిల్ లిప్ అంటారు. కాలేదండి అది అసలు 3 సార్లు చెప్పారు, నాకు అర్థం కాలేదు. అది పేరు లేపి బ్రేల్ అంటారు. బేల్ అన్నారు అనుకోండి. బేల్ అంటే హిందీలో మారేడు, తీగ మారేడు. బేల్ వస్తుంటది. ఇది బేల్పత్రి శివాలయానికి తీసుకుపోయి బేల్పత్రి ఇస్తుంటారు.
జైల్లో ఖైదీలకు విడుదల అయితే బెయిల్ వచ్చింది అంటారు. అట్లా కూడా అది బేల్ అది కూడా బేలే. ఇక్కడ ఏంటంటే నేను నాది అనేటువంటిది, నాది అనేటువంటిది దేహం, నాది అనేటువంటిది బాహ్య ప్రపంచం, నేను అనేటువంటిది ఆత్మతత్వం, అంతఃకరణం, స్వయం అంతఃకరణం నుండి గ్రహించేటువంటిది. ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు కళ్ళద్దాల్లోంచి చూసేది ఎవరు? నేనే చూస్తున్నాను కళ్ళద్దాల ద్వారా. ఇప్పుడు కళ్ళద్దాలను తీసేసి కళ్ళతో చూస్తున్నది ఎవరు? కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నది ఎవరు? కళ్ళతో చూస్తున్నది ఎవరు? వేగంతో చూస్తున్నాను నేను లోన్ నుంచి. మా తొందరపడుతుంటావు కొంచెం. కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నది ఎవరు? కళ్ళతో చూస్తున్నది ఎవరు? కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నది నేనే ఆత్మ, కళ్ళతో చూస్తున్నది నేనే ఆత్మ. అంటే ఇప్పుడు ఈ కళ్ళు నేను కాదు, కళ్ళద్దాలు ఎట్లయితే నేను కాదో కళ్ళు కూడా నేను కాదు అనేది అర్థం. తినిపిస్తున్నది ఎవరు? తింటున్నది ఎవరు? మాట్లాడరండి. ఆత్మనే ఆచార్య. తినిపిస్తున్నది తింటున్నది ఎవరు? తింటున్నది వింటున్నది కూడా ఆత్మలు తిన్నది, శరీరంతో తింటున్నది. పట్టుబడ్డారు. ఆత్మనే. ఇప్పుడు ఆత్మ శరీరానికి తినిపిస్తుంది ఆచార్య. మరి తింటున్నది ఎవరు? తింటున్నది ఆత్మనే. ఆత్మ తృప్తి పడుతుంది కాబట్టి తింటుంది. ఇక్కడ కొంచెం స్పష్టీకరణ ఏంటంటే బండిలో పెట్రోల్ కొట్టించుకోవడం. పెట్రోల్ కొట్టించేది ఎవరు? పెట్రోల్ పోయిస్తున్నది ఎవరు? నడుస్తున్నప్పుడు ఆ పెట్రోల్ ను సద్వినియోగం చేస్తున్నది ఎవరు? బండికి సద్వినియోగం అవుతుంది, ముందుకు పోతుంది. ఇప్పుడు మళ్ళీ భాష మారింది శ్యామలయ్య గారు, చాలా జాగ్రత్త. తినిపిస్తున్నది ఎవరు? కంచంలో వడ్డించినటువంటి అన్నం కలిపి ఇంకొక దాంట్లో నోట్లో పెడుతున్నది ఎవరు? నములుతున్నది ఎవరు? తింటున్నది ఎవరు? అరిగించుకుంటున్నది శరీరం ద్వారా తినిపిస్తుంది ఆచార్య. ఆత్మ తినిపిస్తుంది ఆచార్య. తినిపించేది ఆత్మనే. తినేది ఎవరు? తినేది ఆత్మ. శరీరం ద్వారా ఆత్మనే. శరీరం ద్వారా ఆత్మ కాదు స్వామి. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే శరీరానికి అవసరం అది. ఒక్క నిమిషం, దేనికి అవసరం అనేది పక్కన పెట్టండి. బండిలో పెట్రోల్ పోయిస్తున్నప్పుడు ఇంటికి సరుకులు తీసుకొచ్చిన తర్వాత బండి తీసుకెళ్ళండి, ఇంట్లోకి సరుకులు తీసుకొచ్చాము. ఆ సరుకులను మనము వినియోగించుకోకపోతే, బండిలో పెట్రోల్ పోసి దానిని నడిపించకపోతే, నోట్లో ఇప్పుడు ఈ శ్మశానంలో శవాన్ని తీసుకెళ్లి దాని మీద పెట్టి దాంట్లో పాను తమలపాకు నలిపి పెట్టడం కానీ, పాలు పోయడం కానీ, ఈ పరిస్థితి ఏంది? అర్థమవుతుందా? ఆ తల్లి చిన్న పిల్లలకు గోటి ముద్దలు పెడుతుంది, నోట్లోకి వెళ్తున్నాయి. తల్లి చిన్నపిల్లలకు గోటి ముద్దలు పెట్టిన, మనం స్వయంగా కంచంలోంచి తీసి నోట్లో పెట్టిన, శవానికి కాష్టం మీద పెట్టినప్పుడు శవానికి నోట్లో పాలు పోసిన, మూడు ఒకటే ప్రక్రియ, మూడు ఒకే దగ్గర జరుగుతున్నాయి. కానీ ఈ పిల్లవాడు తింటున్నాడు, మనం స్వయంగా తింటున్నాము, కానీ అక్కడ శవం తినటం లేదు. బండి పెట్రోల్ కొట్టించి బండిని పెట్రోల్ కొట్టించి పార్కు చేసాము. ఒకటేమో ఇంకొక బండిలో పెట్రోల్ పోసి మనం నడిపించుకుంటూ పోతున్నాం. నడిచేది ఏదైతే ఉందో అది వినియోగించుకుంటుంది. ఇప్పుడు ఆ బండిలో ఖర్చు అవుతున్నటువంటి పెట్రోల్ కు కారణం నేనా కాదా?
నేనా కాదా? నడిపించే వ్యక్తి లేడు, కారణమే ఆచార్య. అది అమ్మగారు పట్టుకోవట్లేదు, కొంచెం కొంచెం ఓపిక పెట్టండి. ఇప్పుడు బండిని, ఇప్పుడు ఇంట్లోకి తెచ్చిన సరుకులను మనము తెచ్చుకొని పెట్టుకున్నది తీరు ఒకటి, ఇంకోటి తెచ్చుకొని వాటిని వాడుకుంటున్న తీరు ఒకటి. ఇప్పుడు తెచ్చుకొని వాడుకోని వస్తువులు అలాగే ఉండిపోతున్నాయి, వాడుకున్న వస్తువులు అయిపోతున్నాయి కదా. ఇంతైతే అర్థమైంది కదా. ఆ వస్తువులు అయిపోవడానికి కారణం ఎవరు? ఇవి నిలబడి పాడవడానికి కారణం ఎవరు? ఈ వస్తువులను తెచ్చుకొని పెట్టుకున్నాం, వాడుకోకపోతే పురుగు పుచ్చుపట్టిపోతున్నాయి కదా. దానికి మనమే కారణం అవుతున్నాము, దీనికి మనమే కారణం అవుతున్నాము. నేను ఆత్మ చాలా సూక్ష్మంగా పెట్టుకోవాలి. ఇది అర్థమైతే మీకు ఇక ఎదురులేదు, ఎక్కడైనా చెప్పగలుగుతారు. కళ కంటున్నది ఎవరు? కళలో వారిని కొడుతున్నది ఎవరు? కానుకలు తీసుకుంటున్నది ఎవరు? ప్రశంసించబడుతున్నది ఎవరు? స్త్రీత్వమా పురుషత్వము? కుంటి వాళ్ళ, గుడ్డి వాళ్ళ, పెళ్ళైన వాళ్ళ, కాని వాళ్ళ? వాళ్ళు ఎవరు కాదు, నేను. ఆగమైపోతున్నరమ్మా, విషయాన్ని పట్టుకోలేకపోతుంది. ఆత్మ అక్కడ కళకు అనేది. ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు అది కాలిందనుకోండి, అమ్మ అంటున్నాం. ఆ అమ్మ అనేది ఎవరు? స్త్రీత్వమా పురుషత్వమా? కుంటి వాళ్ళ, గుడ్డి వాళ్ళ, పిల్లల, పెద్దవాళ్ళ? ఇప్పుడు పట్టుకున్నారు. అదే రూపకంగా ఇక్కడ తినిపిస్తున్నది ఎవరు? తింటున్నది ఎవరు? నేను ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి శరీరం పని చేస్తుంది కాబట్టి నేనే తింటున్నా. కానీ భోజనం వెళ్ళేది శరీరంలోకి, తృప్తి కలిగేది నాకు. శరీరం తృప్తి పడుతుందా? శరీరం జన్మ కాబట్టి దానికి తెలియదు. ఇక ఇప్పుడు ఇంకొక విషయం వస్తుంది. నేను వాడుకుంటున్నాను, దేహంలో ఉండి నేను. అమ్మగారు కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు శరీరం జడ పదార్థం అన్నారు కదా. ఇప్పుడు ఒక రహస్యం వస్తుంది. తల్లి గర్భం నుంచి పుట్టేటప్పుడు రానటువంటి పొట్టలు, తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు లేనటువంటి పొట్టలు ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద పెద్దగా కనబడుతున్నాయి? అంటే అవసరం లేకుండా కుక్కుతున్నాం కాబట్టి పెరుగుతున్నాయి, అంతేనా? ఆ అవస్థ అంతా. అందుకే ఆయుర్వేదం చెప్తున్నటువంటిది ఏంటంటే అతి సర్వత్ర వర్జయత్ చేస్తుంది కాబట్టి అది దానికి రహస్యం ఏం చెప్తున్నానంటే హితభుక్కు, మితభుక్కు, రితభుక్కు. ఎక్కువ ఎవరైతే తింటుంటారో వారికే పొట్టలు వస్తుంటాయి. ఎవరికైతే పొట్ట ఎక్కువ పెరుగుతుందో వారి నడుము వంకర పోతుంటది. ఎవరికైతే నడుము వంకర పోయి పొట్ట భూమిని చూస్తుంటుందో వాళ్ళ ఆయుష్ తగ్గుతుంది. ఇది రహస్యం. అందుకని పొట్టలు పెంచుకోవద్దు. ఎక్కువ భూమి ఆకర్షణకు చెట్లు, మామిడికాయల చెట్లు అయినట్లు అవుతున్నాయి. అది ఇక్కడ మీ ఎపిసోడ్ వినేటప్పుడు అందరూ ఇక రేపు నుంచి ఓం ప్రకాష్ ఆచార్య కాదు పోవద్దు. ఎందుకు? అన్నం తినొద్దు అంటాడు. అన్నం తినొద్దు అంటున్నాను కానీ అనారోగ్యం అధికంగా తినొద్దు అంటాడు. అన్నం తినాలి, విటమిన్ ఐదు ఫుడ్ తినాలి కానీ అధికంగా తినొద్దు అంటాడు. అది సత్యం. అంతే. అది ఇప్పుడు బరాక్ ఒబామా మన భారతీయులని కామెంట్ చేసింది ఏమని? బిల్ క్లింటన్ ఏమని చేశారంటే ఈ భారతీయులు ఎక్కువ తింటుంటారు అని, బాగా తింటుంటారు అని చెప్పేసి కామెంట్ చేసింది. అర్థమైందా? అందుకని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే వాళ్ళు కామెంట్ చేశారని మనకు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ పొట్టలు పెంచుకుంటున్నది ఎవరు? ఆత్మనే. తనకు తినాలని ఆశ పెంచుకుంటున్నది కాబట్టి ఆయుష్ తగ్గించుకుంటుంది. ఒక సందేహం ఇక్కడ ఆత్మ అంతరాత్మ రెండు ఒకటేనా?
లేవన్నా వేరు వేరా? రెండు వేరు వేరు అని అంటే ఇప్పుడు ఇప్పుడు అంతరాత్మ అనేటువంటిది లోపల ఉన్నటువంటిది కనబడనటువంటిది. ఈ ఆత్మ అనేటువంటిది ఏంటంటే శరీరాన్ని విడిచిపోయేటువంటిది. ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం తోటి ఇంద్రియాలను జయించి మనస్సును నిగ్రహించుకొని దేహం విడిచిపెట్టిపోయేటువంటిది అంతరాత్మ. ఇక్కడ ఇంకొక అర్థం ఏమొస్తుంటది అంటే అంతరాత్మ అంటే పరమాత్మకు వర్తిస్తుంది. ఇప్పుడు నువ్వు వద్దు ఇది తప్పు చేస్తున్నావు అనేటువంటిది హెచ్చరించేటువంటిది ఎవరు అని అంటే పరమాత్మ తత్వం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పిన మొదటి అర్థము ఎక్కడ వస్తుంటది అంటే నా ఆత్మసాక్షి చెప్తున్నాను, నా అంతరాత్మతో చెప్తున్నాను. ఓం ఆచార్యజీ. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు పట్టుకోండి. నా అంతరాత్మతో చెప్తున్నాను, నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను. వేరైనవా కాలేదా? అక్కడ నేను వస్తా. నేను వస్తాను అంటే ఇది ఇప్పుడు నేను అన్న దగ్గర దేహం, నేను అన్న దగ్గర దేహం. ఇక్కడ నేను స్వయంగా చెప్తున్నాను, నేను నా కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను, నేను విన్నాను అంతఃకరణంతో. ఇప్పుడు ఈ మూగవారు వాళ్లకు కళ్ళు లేవు, చెవులు లేవు, నోరు లేదు. మరి వారెట్లా? విరజానందునికి చెవులున్నాయి కానీ కళ్ళు లేదు. ఆలోచించండి. ప్రభాకర్ గారు చెప్పండి, ఏది చెప్పాలని ఆగారు? మనసులో ఉన్నది ఆగితే మళ్ళీ వినలేరు. ఓం ఆచార్యజీ, ఉన్నది ఒకటే ఆత్మ, మరి అదే 2 రూపాలుగా మారుతుందా? ఆమె చూసారా, ఉన్నది ఒకటే ఆత్మనట. ఒక మనిషిలో ఒకటే ఆత్మ, అంతరాత్మ మళ్ళా ఆత్మ అనేది చూసారా. ఇప్పుడు హృదయంలో ఆత్మ ఉంటది, అంతరాత్మ ఉంటది కదా. అంతరాత్మ పరమాత్మ అంతేనా ఆచార్య? భీమరావు గారు తొందరపడద్దు, వారు అడిగిన ప్రశ్న లోతు చాలా ఉంది. ఏంటంటే పరమాత్మ అన్నప్పుడు భిన్నతత్వం అయిపోతుంది. అది మనం తప్పు చేయబోతున్నప్పుడు మనల్ని హెచ్చరిస్తుంది. మనం మంచి చేయాలన్నప్పుడు మనకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అది భిన్న వస్తువు అయిపోయింది. ఇది భిన్న వస్తువు. ఆత్మ భిన్నము, పరమాత్మ భిన్నం అయిపోయింది, వేరు అయిపోయింది. కానీ నేను అన్నప్పుడు నేను స్వయంగా చూశానని చూపించుకుంటారు కదా, శరీరాన్ని చూపించడం. నేను నిన్ను కొడతా చూడు, నువ్వు ఇట్లా మాట్లాడినావు అంటే ఎవరిని కొడుతున్నారు? శరీరాన్ని కొడుతుంది. ఇక్కడికి వెళ్ళి చెయ్యి లేపేటువంటిది ఆత్మనే, అక్కడ అబ్బా అనేటువంటిది కూడా ఆత్మనే. అది వేరే విషయం, అది కనబడతలేదు. కానీ ఇక్కడ నేను నిన్ను కొడతాను చూడు, అర్థమవుతుందా? చెయ్యి లేస్తుంది కాబట్టి శరీరం. ఇప్పుడు శరీరమే శరీరాన్ని కొడుతుంది కదా అమ్మగారు. అవును. ఓం ఆచార్య, ఆత్మ అంతరాత్మ అంటే వేరు అంటారా? ఇప్పుడు పరమాత్మ తత్వం తీసుకున్నప్పుడు వేరు అనిపిస్తుంది యథార్థము. ఇప్పుడు నేను నీకు చిలకకు చెప్పినట్టు చెప్పిన ఆత్మసాక్షిగా చెప్తున్నాను. నేను ఉన్నట్టుగా చెప్పాను, నువ్వు అర్థం చేసుకోలేదు. అందుకే నువ్వు నాకు కోపాన్ని తెప్పిస్తున్నావు. నేను కొడతా చూడు. నేను ఇక్కడ నేను శరీరం, నేను స్త్రీని, నేను పురుషుని. ఇక్కడ రజనీ అమ్మగారు అర్థమవుతుందా? ఊరికే కూర్చుండొద్దు. సువర్చలమ్మ గారు, ఇక్కడ అహంకార తత్వం ఉంది ఆచార్యజీ. ఇక్కడ అహంకార తత్వం ఉందన్నమాట. నేను అన్నప్పుడు నేను నువ్వు అనేది ఇది అహంకారమే. దేహంను బట్టి, దేహం కాబట్టి దేహమే శిక్షిస్తుంది. బుద్ధితత్వము అంటే ఇది అంతఃకరణ, ఆలోచన. ఇక శరీరంతో పని లేదు, తెలివితో పని కాబట్టి అంతఃకరణం.
ఇప్పుడు అంటుంటారు నువ్వు మనిషివి కాదా, అన్నం తింటలేవా అంటే లోపల నుంచి నువ్వు ఆ బుద్ధితో ఆలోచిస్తలేవా అని అభిప్రాయం. వేర్వేరు తత్వాలే కదా ఆచార్యజీ, ఆ రెండు వేర్వేరు తత్వాలే కదా, ఆత్మ అంతే. అంతరాత్మ అనేటటువంటిది. ఇప్పుడు ఇక ఇంకొక భాష అంతరాత్మ అని అన్నదానికి ఎక్కువగా తీసుకునేటువంటిది పరమాత్మ తీసుకోవడం. లోతుగా తీసుకునేది పరమాత్మను తీసుకోవడం. ఇక నేను అనేటువంటిది ఈ శరీరాన్ని, నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను అంటే నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను అనేటువంటిది అహంకారం. నా అంతరాత్మ ఆనందపడుతుంది అని అంటారు కొందరు. మరి నువ్వెవరు? అందులో నువ్వు ఏడుస్తున్నావా? నువ్వు ఏడుస్తున్నావా? అంతే కదా. ఇప్పుడు ఏం తెలుస్తుందంటే ఆత్మకు వేరే జోడించడం జరుగుతుంది ఆచార్జీ. ఆత్మకు వేరే వచ్చి జోడించినప్పుడు అట్లాంటి వేరే విషయాలు అంటే ఇట్లా రెండు భాగాలు అవుతున్నాయి మరి అది. ఇక్కడ ఏంటంటే మొత్తం శరీరాన్ని ఒలవడం, శరీరాన్ని మొత్తం ఒలవడం, ఇంద్రియాలను ఒలవడం. ఇప్పుడు కలగనేది అర్థం కాలేదు, ఎవరు నాకు సహకరిస్తలేరు. కనీసం ఇది కిటికీలోంచైనా బయటకు ఆత్మని లో నుండి కలగంటున్నానని చెప్తున్నా చర్చి ఇందాక. కిటికీలోంచి బయటకు చూడడం, సినిమా చూడడం, నాటకం చూడడం. నాటకం సమయం అయిపోయిందా? సరే, ఇది ఇంకా మరి ఎందుకంటే లోతైన విషయం మొదటిసారి వచ్చింది కాబట్టి అందరూ. ఓ మాచారి, ఈ అంతఃకరణము అంతరంగము నేను దీని మీద ఇంకా కొంచెం స్పష్టీకరణ కావాలి ఆచార్య. కావాలి. అది ఇది లోతుగా అర్థమైపోతే ఇక ఏ ఇబ్బంది ఉండదు. చాలా లోతుగా వచ్చిన విషయం ఈరోజు, ఇంకా స్పష్టీకరణ కావాలి. ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య శ్వేతాసన ఉపనిషత్తులో మనం ఉన్నాము. మొత్తం వేదాంత దర్శనం అంటే వేదములో చెప్పినటువంటి అంతర్రహస్యము కేవలము ఆత్మని తెలుసుకోవడము, పరమాత్మను తెలుసుకోవడము, ప్రకృతిని తెలుసుకోవడం. ఈ విషయాల గురించి మనం ప్రతిరోజు వారి వారి అనుభవాలు ఒక్కొక్క 2 నిమిషాలు చెప్తున్నారు. చాలా సంతోషం, గట్టిగా పట్టుకుంటాను. ఈరోజు ఆత్మ గురించి ఇంకా లోతైన విషయము, నేనా నువ్వా అనే కాడ మనము ఆలోచిస్తున్నాము లోతుగా. అంతరాత్మ వేరు, నేను వేరు, పరమాత్మ వేరు అనే విషయం ఇంకా మనం లోతుగా ఆలోచించాలి, సరిగ్గా యథార్థాన్ని తెలుసుకోవాలి. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినండి. ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరమ్మా? పుష్పమ్మ గారు, మోని గారు ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఒక సూచన ఏంటంటే ఇంకొక 5-10 నిమిషాలు ముందు రండి, వచ్చి చేయండి. ఇక్కడ 5 దాటి వస్తున్నారు కాబట్టి మన చర్చకు సమయం ఉంటలేదు. ఇప్పుడు 10 వరకు వచ్చింది, బలవంతంగా ఆపాల్సి వస్తుంది శ్యామలయ్య గారిని. 5:10కి వస్తే ఇప్పుడు 50కి అయిపోయింది కాబట్టి 40 నిమిషాలే అవుతుంది. కొద్దిగా ముందుకు వస్తే. ఇంకొకటి ఏంటంటే ఆలస్యంగా ఒక 5 నిమిషాలు ఆలస్యం అయితే ఇంకా ఆ ప్రాణాయామాలు రోజు చేస్తున్నాం కాబట్టి 3 చేయాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కటి చేసినా సరిపోతుంది. దీనికి ఎక్కువ సమయం అయింది. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం కావడం అవసరం కదా. ఇప్పుడు కనీసం 5 కన్నా 3 చేసి సరిపోతా ఆచార్య. అదే ఇప్పుడు ఏంటంటే పాత వాళ్ళకి అందరికీ వచ్చు. ఈ మిట్ట చూస్తున్నది భాగ్యలక్ష్మి గారు, రజనీ అమ్మ గారు, ఈ రజనీ అమ్మ గారు, రాజమణి అమ్మ గారు, వీళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు. భీమరావు గారు, వీళ్ళతో చేయించి వీళ్ళకి తెలియట్లేదు కదా. అవకాశం వారికి ఇవ్వండి. రోజు చేసిన వాళ్ళు చేస్తున్నారు, కొత్త వాళ్ళు మరి వాళ్ళు కూడా రావాలి కదా, వాళ్ళు మరి సమయానికి రావాలి కదా అందరు. ఈ విశ్వమ్మ గారు మరి ఎప్పుడు మేలుకుంటారో తెలియదు, వారికి చేయించడం రావాలి, చెప్పడం రావాలి కదా. ఏం పుష్పమ్మ గారు వద్దా? నేర్చుకోవాలి మరి రావాలి కదా, చేయాలి కదా. బాలరాజు గారికి అయితే
బయట బయటనే ఉంటుంటారు, తర్వాత వస్తుంది. అమ్మ యోగము రావాలి, యాగం రావాలి, త్యాగం రావాలి. ఈ మూడింటిని నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటే ఉన్న ఆత్మ అనేది జరుగుతుంది. ఓకే, అది శ్యామలయ్య గారు, ఒక విషయం ఏంటంటే బాలరాజు గారికి థియరీ బాగా చెప్తున్నారట ఇక్కడ, కానీ ప్రాక్టికల్ లేదంట. మరి ప్రాక్టికల్ అంటే ఎట్లా వస్తుంది? రావాలి కదా. ల్యాబ్ లోకి పోయి ఆ కప్పను ఆ జెర్యను కోస్తే అది ప్రాక్టికల్ అవుతుంది. చేయకుండా కాదు ప్రాక్టికల్ అంటే అది. విన్నారా బాలరాజు గారు? వింటున్నా స్వామి. మరి రావాలి కదా. ఇంకొక మాట ఏంటంటే ప్రాక్టికల్ అంటే ఒకలా పదార్థాన్ని ఒకదాంతో కలపడము. అగ్నిహోత్రంలో కలుపుతాము కదా, నెయ్యిని కలుపుతాము, సామాగ్రి కలుపుతాము, సమిధలు కలుపుతాము. కలిపేది ఎవరు? అది తెలుసుకుంటాం ప్రాక్టికల్ లోపల. ఓకే, అదే సమయం నాస్తి. ఈరోజు ఎవరమ్మా ఎపిసోడ్? మన నేనండి ప్రకరణం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతాం స్వాహ. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభి, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భువ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాహుభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం మృతంచ సత్. ఆగమర్షణ మంత్రంలో ఓం మృదంచ సత్యంచ విద్ధాత్ తపసోధ్వజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రోదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యా చంద్రామసౌ ధాత యథా పూర్వమకల్పయత్ ధ్రువించ పృథివీంచ అంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రము. ఓం షణ్ణో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శంహోరవిస్రవంతు నః. మనసా పరిక్రమా మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షిత నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః విశుభ్యో నమః యేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదికింద్రోధిపతి తిరచ్చిరాజీరక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః విశుభ్యో నమః యేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి కృతాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః విశుభ్యో నమః యేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచి దిగు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః విశుభ్యో నమః యేభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః.
ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వర్ష ఇషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో యంబే దద్మః ఓం ఊర్ధ్వాదిగ్ బృహస్పతి రధిపతి క్షిత్రో రక్షితా వర్షమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో నమః ఇషుభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతోని దహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వనాభీవ సింధూం ధృతాగ్నిః ఓం చిత్రం దేవానముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్ని అప్రధ్యావా పృథివీ అంతరిక్షం సూర్యా ఆత్మా జగతస్తస్తు చచ్చ ఓం నృత్యం జాతవేదసం దేవం వహంతి కేతవా త్రిషే విశ్వాయ సూర్యం ఓం ఉద్వయం తమసస్పరి స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమఘన్మజ్యోతిరుత్తమం ఓం తచ్చక్షుర్దేవ ఇదం పురస్తాచ్చక్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అదీనామ శ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే ఈశ్వర, దయానిధి భగవత్కృపాయ హిపోపాసనాది ధర్మ అర్థ కామ మోక్షాణం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షంచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను వెంటనే సిద్ధింపజేయుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివధరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది బ్రహ్మయజ్ఞం ప్రాతకాలం. ఓం నమస్తే ఆచార్య. అందరికీ నమస్తే. రాజమణమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆత్మతత్వం గురించి చాలా లోతుగా వచ్చింది ఈ ప్రసంగం ఎపిసోడ్ లో. ధన్యవాదాలు ఆచార్య.